మనం మొదలు పెడదామండి. స్తోత్రం యేసయ్యా, నీకే వందనా చెల్లించుకుంటున్నాం తండ్రి. అవకాశం మీరు అనుగ్రహించినందుకే నీకే స్తోత్రం తండ్రి. విత్తబడుతున్న ఈ వాక్యాన్ని తండ్రి నేనా తండ్రి వీరి జీవితాలు ఫలింప చేయండి అయ్యా తండ్రి. నేనా ఎన్నికలైనా ఎన్నుకొని తండ్రి తండ్రి మీ సేవకు ప్రతిష్ఠించుకొని తండ్రి మీ అభిషేకం చేత నింపి అయ్యా తండ్రి మీరు వాడుకుంటున్న తీరుకే నీకే వందనాలు తండ్రి. నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందమని వేడుకుంచు. ప్రతి బిడ్డలు ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మీరు జరిగించి మీరే మహిమ పొందమని వేడుకుంచు. నన్నే దక్షిణం హెచ్చిస్తూ ఏసునాన్ని వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకేనండి, ఈరోజు మన టాపిక్ వచ్చేసి పాపులను రక్షించు యేసు. మరి పాపుల కోసమే యేసయ్య ఈ లోకానికి వచ్చారండి. ఫస్ట్ తిమోతి మరి ఫస్ట్ చాప్టర్ 8th వర్స్ మనం ఒకసారి క్లియర్ గా చూద్దాము. మరి యేసయ్య వచ్చింది ఈ లోకానికి మరి పాపుల కోసమేనండి. నీతిమంతుల కోసం యేసయ్య రాలేదు, కానీ యేసయ్య వచ్చింది పాపులండి. పాపులంటే ఎవరు? పాపులంటే మనం అందరం పాపులమే. నువ్వు పాపివి నేను పాపివి ఏం కాదు, మనం అందరం కూడా పాపం చేసి మనమందరం కూడా శిక్షావిధి పొందాల్సిన వాళ్ళం. కానీ యేసయ్య తన ఉచిత ప్రేమ ద్వారా తన కృప ద్వారా మనల్ని అందరినీ కూడా మరి రక్షించారండి. అందుకే కదా జాన్ 3:16 క్లియర్ గా ఉంది. యోహాను 3:16 దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించినారు. ఎవరైతే మరి రక్షణ పొందుతారో విశ్వసిస్తారో వారికి నిత్య జీవం ఇస్తానని మరి యేసయ్య వాగ్దానం చేశారండి. ఎంత అద్భుతమైన మాట. ఈ క్రిస్మస్ దినాలలో మనం ఉన్నాము. యాక్చువల్ గా యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడనేది మనం చూస్తున్నాము. లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తండ్రి అయిన యెహోవా దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించిన విధంగా మనము చూస్తూ ఉన్నామండి. సో కాబట్టి క్రిస్మస్ జాయ్ లో మనం ఉన్నాము. సో కాబట్టి ఇప్పుడు పాపుల కోసమే యేసయ్య వచ్చాడు, నీతిమంతుల కోసం యేసయ్య రాలేదు. ఆరోగ్యవంతులైన వారి కోసము యేసయ్య రాలేదండి. ఎవరి కోసం వచ్చారు? వ్యాధిగ్రస్తులు, ఇల్నెస్ తో ఉన్న వారి కోసము యేసయ్య ఈ లోకానికి వచ్చారండి. అదందరూ మనం తెలుసుకోవాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరి మనతో మాట్లాడబోతున్నారు. వాక్యలేఖనాలు మనం చూద్దాము. ఫస్ట్ తిమోతికి రాసిన పత్రిక మరి ఫస్ట్ చాప్టర్ మరి 8th వర్స్ నుంచి మనం చూద్దామండి. ఆయనను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రం ధర్మ విరోధకులను ఏదండి? ధర్మశాస్త్రం అంటే బైబిల్ అన్నమాట. దేవుడు ఇచ్చిన లా ప్రకారం మనం చూస్తున్నాము. వీళ్ళందరూ పాపులేనంట. వీరందరినీ కూడా యేసయ్య ప్రేమిస్తున్నాడు. సో మనం ఎవరికి గురించి బోధించాలి అంటే, ఎవరికి మనం బోధ చేయాలి, ఎవరికి మనం సువార్త ప్రకటించాలి అంటే తిమోతి గారు ఏం చెప్తున్నారు అంటే, ఇది ఎవరు రాశారండి? అపోస్తలుడు పౌలు రాశారు కదా. సో ఏం చెప్తున్నారండి? ఈ మాట ఏమని చెప్తున్నారండి? ఒకసారి మనం క్లియర్ గా చూద్దాము. సువార్త మనం ఎలా ప్రకటించాలి అని అంటే, ఎలాంటి వాళ్ళకు ప్రకటించాలి అంటే, ఎలాగ మనము ఎవాంజలిజం చేయాలి, ఎవరికి మనము ప్రకటించాలి అనేది చూస్తున్నాము. సో యేసయ్య ఎవరి కోసం వచ్చాడు అని కూడా మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును ఏదండి? ధర్మ విరోధులు అంటే యేసయ్య దేవుడు కాడు అనే అన్యులు ఉంటారు కదా, అనదర్ జెంటైల్స్ అన్నమాట. అన్యులైన వారికి అంటే ముస్లిమ్స్ కావచ్చు, హిందూస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో వారందరూ కూడా ధర్మ విరోధులు అన్నమాట. సో వారందరికీ కూడా మనము యేసయ్య గురించి, యేసయ్య నిజమైన దేవుడు, యేసయ్య లోక రక్షకుడు, ఇదేదో మత మార్పిడి కాదండి. యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు. యేసయ్య మరి ఏంటండి 2000 సంవత్సరాల క్రితము 2000 years బ్యాక్ యేసయ్య ఈ లోకానికి వచ్చారు, నీ కోసం వచ్చారు. తను రిక్తునిగా చేసుకొని మరి పేద కుటుంబంలో మరి ఏంటండి ఆ పేద దంపతులకు యేసయ్య మరి జన్మించారనేది పరిశుద్ధాత్మ దేవుడి వల్ల మరి జన్మించారనేది సువార్తని మనము ప్రకటించాలన్నమాట. ఎవరైతే నమ్మరో వారికి మనము వాక్యం బోధించినప్పుడు వారు సత్యాన్ని తెలుసుకుంటారు. యేసయ్య ఏమన్నాడు? నేనే మార్గం సత్యము జీవం అన్నారు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు ఏమైనా చెయ్యి, సో నువ్వు ఎంత ఏమి సాక్రిఫైజెస్ చేసినా కూడా అనేది శాంతి సమాధానం అని ఉండేదండి. కేవలం సమాధానం శాంతి ఎక్కడ దొరుకుతుంది అంటే యేసే దగ్గరనే దొరుకుతుంది. హల్లెలూయా. సో రక్షణ ఎక్కడ దొరుకుతుంది అంటే యేసే నీకు రక్షకుడు. విడుదల ఎవరిస్తారంటే యేసే నీకు విమోచకుడు. ఏంటంటే నీ జీవితం బాగుపడాలి, నీ జీవితం బంధకాల నుంచి విడుదల పొందాలి అంటే అది కేవలం యేసయ్య నామం మాత్రమే నీకు విడుదల ఉంటుందండి. సో నువ్వు తెలుసుకోవాలి. సో పాపులైన వీళ్ళందరూ పాపులే. సో అందరి జెంటైల్స్ అందరు పాపులే. సో వారందరి కోసం సో ధర్మ విరోధులకును అవిధేయులకును అంటే అవిధేయులు అని అంటే మాట వినని వాళ్ళు, డిసోబేయింగ్ పర్సన్స్ అన్నమాట. అంటే మన క్రిస్టియన్స్ లోనే ఉన్నారు, వాక్యం చదువుతున్నారు, వాక్య ప్రకారం జీవించారు. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, నీ తల్లి తండ్రిని నీవు సన్మానించుము, సన్మానించకపోతే కారు చీకట్లో నీ దీపం ఆరిపోతుందని యేసయ్య చెప్తే తల్లిని కొట్టేవారు ఉన్నారు, తండ్రిని కొట్టేవారు ఉన్నారు.
సో అలాగనే తల్లిదండ్రిని బాధ పెట్టేవారుగా ఉన్నారు. అలాగనేనండి బైబిల్ చదవరు, బైబిల్ కి డిసోబేయింగ్ చూపిస్తారు. అంటే బైబిల్లో ఉంటుంది ఏంటి, నువ్వు అబద్ధం ఆడకూడదు, అబద్ధమే ఆడతారు. నువ్వు మోసం చేయకూడదు అంటే మళ్ళీ మోసమే చేస్తారు. నువ్వు దొంగతనం చేస్తావు అంటే దొంగతనమే చేస్తారు. చెయ్యొద్దు అన్నది చేస్తారనమాట. సిన్ వేజెస్ డెత్, నేను ముందే చెప్పాను కదా ఏంటంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం. సో ఇవన్నీ కూడా వీరు చేస్తారనమాట. ఏది చెయ్యొద్దంటాడో యేసయ్య ఏదైతే చెయ్యొద్దంటాడో అదే చేస్తారు. వాక్యం చదవమంటే వీరు చదవడానికి ఇష్టపడరు, ప్రార్థన చేయడానికి ఇష్టపడరు, చర్చికి రావడానికి ఇష్టపడరు, బోధకుల మాటలు వినరు, సేవకుల మాటలు వినరు, శ్రేయోభిలాషల మాటలు వినరు. నా జీవితం నా ఇష్టం, మై లైఫ్ మై రూల్స్ అని వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో వీళ్ళు అవిధేయులుగా ఉన్న వారి కోసం, అంటే యేసయ్య మాటని లోబడకుండా యేసయ్య మాటని అంటే ఏంటంటే అగైనెస్ట్ వెళ్తున్న వారందరి కోసం కూడా మరి యేసయ్య ఈ లోకానికి వచ్చారండి. ఎంతకాలం అని నువ్వు ఆ పాప బ్రతుకులో ఉంటావు, ఎంతకాలం అని ఆ రోజు జీవితంలో ఉంటావు, ఎంతకాలము ఆ పోర్నోగ్రఫీకి అంటే అడల్ట్ మూవీస్ కి అడిక్ట్ అయిపోయి ఉంటావు, ఎంతకాలం అని ఆ లోక సంబంధమైన స్మోకింగ్ కి డ్రింకింగ్ కి అడిక్ట్ అయిపోయి ఉంటావు, ఎంతకాలం అని గర్ల్స్ తోటి సెక్స్ స్టార్స్ కి అడిక్ట్ అయిపోయి ఉంటావు. సో ఇవన్నీ నీకు తాత్కాలిక ఆనందమే ఇస్తుంది మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జస్ట్ టెంపరీ హ్యాపీనెస్ ఇస్తుంది. కానీ వీటి వల్ల నీకు ఏమి కూడా ఆనందం లేదు. ఏమైపోతుందంటే నీ ఆత్మ నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతుందని మీరు తెలుసుకోవాలండి. ఎందుకంటే యేసయ్య పరిశుద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా, జీసస్ ఈజ్ అ హోలీ. యేసయ్య ఎవరంటే పరిశుద్ధుడు. ఆయన ఎంత పరిశుద్ధుడు అంటే పాపం చూడలేనంత ఏనండి, పాపుని ప్రేమిస్తున్నారు కానీ పాపం చూడలేదు, నిష్కలంకమైన కన్నులు కలవాడు. ఏంటంటే పాపము పాపం అనేది నువ్వు చేస్తూ ఉన్నప్పుడు, ఒక చిన్న పాపం అనేది ఒక అబద్ధం ఆడుతున్నప్పుడు, ఒక మోసం చేస్తున్నప్పుడు, ఒక ఐడల్ వర్షిప్ చేస్తున్నప్పుడు, ఒక దొంగతనం చేస్తున్నప్పుడు, ఒక లెస్బియన్ చార్జ్ చేస్తున్నప్పుడు, లేదా హోమోసెక్చువల్ చార్జ్ చేస్తున్నప్పుడు, ఆర్ఎల్స్ ఇంకా డ్రింకింగ్, స్మోకింగ్, ఇంకా ఎన్నో ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు, సో ఏంటంటే ఆ పాపం అనేది నువ్వు చేస్తున్నప్పుడు యేసయ్య అంటే నీ పక్కనే ఉంటాడు. కానీ వాటిని చూసి యేసయ్య ఎంతో ఏడుస్తున్నారండి, యేసయ్య ఎంతగానో బాధపడుతున్నారండి. అయ్యో నా కుమారుడు నా మాట వినకుండా ఈ విధంగా చేస్తున్నాడే, నా కుమార్తె ఇలాగ నేను చెప్తుంటే కూడా వినకుండా నన్ను ఎంతగానో దుఃఖ పెడుతున్నాను. యేసయ్య ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే పాపుల్ని యేసయ్య ప్రేమిస్తున్నాడు. అట్ ద టైం పాపాన్ని కూడా యేసయ్య ద్వేషిస్తున్నారని నువ్వు తెలుసుకోవాలి. నీలో పాపం అనేది మనం అందరం కూడా ఎప్పటి నుంచి అండి, ఆదాము కాలం నుంచి అందరూ పాపులై ఉన్నారు. పాప బీజం అనేది నీ శరీరంలో ఉంది. అది ఏమైపోవాలంటే ఈ రోజు ఏమైపోవాలంటే రూట్స్ నుంచి అది ఏమైపోవాలంటే బ్రేకప్ అయి బయటికి రావాలి. అది ఎలాగ వస్తుంది అని అంటే యేసుక్రీస్తు నీ జీవితంలోనికి వచ్చినప్పుడు, యేసయ్య పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు, యేసు రక్తం నీ మీదకి వచ్చినప్పుడు, నీ మీద ఉన్న బంధకాలు, అది చేతబడి కావచ్చు, చిల్లంగి కావచ్చు, లోక సంబంధమైన శరీరాశ, నేత్ర, జీవపుటమ్మ కావచ్చు, అవన్నీ కూడా వెళ్ళిపోతుంది. అవిధేయత కలిగించేది కూడా సాతానాత్మనేనండి. ధర్మ విరోధకులు అంటే మత మార్పిడి చేపించాలని అంటే ఏంటంటే యేసయ్య బిడ్డల మీద దాడులు చేపించేది కూడా ఈ సాతానేనండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మత మార్పిడి మాటలు, ఇలాంటి ఒకరి మీద ఒకరికి ద్వేషం పుట్టించడం, ఒకరి మీద ఒకరు కోపం తీసుకురావడము, ఒకరిని చంపేంత కోపం తీసుకురావడం, ఇవన్నీ కూడా సాతాన్ పనులే అనమాట. సో అవిధేయత కలిగిన ఆత్మ కూడా వాడి నుంచే వస్తుంది అనమాట. సో ఈ రోజు నాకు తెలుసుకొని నీలో ఉన్న అవిధేయత అనే ఆత్మ ఈ రోజు నీ జీవితంలోకి వెళ్ళిపోవాలి. క్రీస్తు యేసు నీలోకి నిజంగా ఉదయించినప్పుడే నిజమైన క్రిస్మస్ అంటే డిసెంబర్ 25th నాడు అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, క్రిస్మస్ నెలలో ఉన్నాం. కానీ క్రీస్తు నీలో నిజంగా ఉదయించాలి కదా. క్రీస్తు నిజంగా నీలో జన్మించినప్పుడే నిజమైన క్రిస్మస్, అదే రియల్ క్రిస్టియానిటీ అని మీరు తెలుసుకోవాలండి. సో కాబట్టి అవిధేయులను అంటే అవిధేయులైన వారి కోసం కూడా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. భక్తిహీనులకు అంటే భక్తి ఉండదు, భక్తిహీనులు అంటే భక్తి ఉండదు, జస్ట్ పైకే నామకే వాస్తే బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు, ఆమెన్ అని వెళ్ళిపోతారు. అంటే ఎలాగా నామినల్ క్రిస్టియన్స్ ఏంటని నామకార్థ క్రైస్తవులుగా ఉంటారనమాట. వీరు పైకి భక్తిగా ఉంటారు, లోపల ఎలా ఉంటారు అండి, అంత పాపంతో, కుళ్ళుతో, మోసంతో, దగాతో, ద్వేషంతో, అబద్ధాలతో, సాతానికి ఇష్టమైన చర్యలతో వాడిని కూర్చోబెట్టుకొని వాడిని హృదయంలో సింహాసనం వేసి ఏలే విధంగా ఉంటారని. నీ హృదయంలో యేసయ్య ఉన్నాడా, నీ హృదయంలో దుష్టుడు ఉన్నాడా, ఒకసారి నువ్వు పరిశీలించుకో మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఎందుకు నీ జీవితం మారడం లేదు, ఎందుకు నీ ఫైనాన్షియల్ క్రైసిస్ వెళ్ళడం లేదు, ఎందుకు నీకు జాబ్ లో బ్లెస్సింగ్ రావట్లేదు, ఎందుకు నీకు మ్యారేజ్ లైఫ్ లో బ్లెస్సింగ్ లేదు, ఎందుకు నీ ఇంటిలో ఇంకా పాపము, శాపము ఉంది, కన్నీరు ఉంది, దుఃఖం ఉంది, వేదన ఉంది. దానికి కారణం ఏంటంటే నీలో ఉన్న పాపమే. అందుకే కదా వాక్య లేఖనాలు చెప్తున్నాయి, యేసయ్య నిన్ను రక్షించడానికి సిద్ధంగా
సిద్ధంగా ఉన్నాడు. కానీ నీ పాపాలే అడ్డుతెరగా నిలిచినాయంట, మన పాపాలే ఏసైకి అడ్డుతెరగా నిలిచినాయంట కాపాడడానికి. సో కాబట్టి నువ్వు తెలుసుకోవాలి, ఈ రోజు ఆ పాపాల నుంచి నువ్వు బయటపడాలి. అది ఏదైనా కావచ్చు, అది సీరియల్ కావచ్చు, మూవీ కావచ్చు, అది మూవీ అడిక్షన్ కావచ్చు, మూవీ హీరోస్ పైన క్రేజ్ కావచ్చు, మూవీ హీరోయిన్స్ పైన క్రేజ్ కావచ్చు, ఇంకా అల్లరితో కూడుకున్న ఆటపాటలు అనేకం ఉన్నాయండి. సో వీటి మీద ఏ అడిక్షన్ లో నువ్వు ఉన్నావో, ఏ పిచ్చిలో నువ్వు ఉన్నావో, కొంతమందికి ఎలా ఉంటుందంటే రకరకాలుగా, కొంతమందికి హారర్స్ పిచ్చి ఉంటుంది. మా వాళ్ళు చాలా మంది చూసేటోళ్ళు, నా ఫ్రెండ్స్ హారర్స్. సో దయ్యాల పిచ్చి కలిగిన వాళ్ళు, దయ్యాల ఆటలు ఆడేటోళ్ళు, సో ఇట్లాంటివన్నీ రకరకాల పిచ్చిలు అన్నమాట. సో వీటిని అన్నిటి నుంచి కూడా నువ్వు విడుదల పొందుకోవాలి. సో అట్లాంటి ఆ భక్తిహీనతతో ఉండి జస్ట్ భక్తిహీనులుగా ఉంటారు, జస్ట్ పైకే అంటే జస్ట్ నార్మల్ క్రిస్టియన్స్ అని ఇంకా తీసుకుంటాం, ఆమెనంటే అయిపోతుంది. పండగ క్రైస్తవులు ఫెస్టివల్ కి మాత్రమే కనిపిస్తారు, మిగతా రోజు చర్చికి వెళ్లరు, జస్ట్ బాప్తిజం తీసుకుంటారు కానీ వాళ్ళ జీవితంలో మార్పు అనేది ఉండదు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం అనేది ఉండదు. వాళ్ళు పాత జీవితము, రోత జీవితాన్ని విడిచిపెట్టారు, ఆ ప్రియుల్ని వదిలిపెట్టారు, ఆ చాట్స్ ని వదిలిపెట్టారు, ఫేస్బుక్ కి వెళ్తారు, రకరకాల బాయ్స్ తోటి గర్ల్స్ తోటి చాటింగ్స్ చేస్తారు. కొంతమంది ఐడియాలో అయితే గర్ల్స్ అంతా నిండిపోయింటారండి, ఎందుకో నాకు తెలియదు. నా ఫ్రెండ్స్ చాలా మంది చూశాను నేను, గర్ల్స్ చాటింగ్స్ తోటి నిండిపోయి ఉంటుంది. సో కొంతమంది బాయ్స్ దాంట్లో అయితే, కొంతమంది ఇంకా గర్ల్స్ చాట్ లో అయితే బాయ్స్ అంతా నిండిపోయి ఉంటారు, వాళ్ళు మ్యారీడ్ అయి ఉంటారు, అన్మ్యారీడ్ అయి ఉంటారు. సో ఎందుకు ఇవన్నీ కూడా? ఇవన్నీ సాతాను కార్యాలే కదా. ఏమొస్తుంది వాళ్ళతో మాట్లాడితే? ఏమి రాదు. వాళ్ళలో ఉన్న దురాత్మలన్నీ, ఆ దయ్యాలన్నీ నీలోకి ఎక్కుతాయి, అంతకంటే ఏముండదు. సో కాబట్టి ఫేస్బుక్ అనేది గుడ్నెస్ కోసం యూజ్ చేయండి, సోషల్ మీడియా అనేది గుడ్నెస్ కోసం యూజ్ చేయండి. ఇలా చెప్తుంది గ్రేస్, ఫేస్బుక్ వాడొద్దంటుందని నేను చెప్పట్లేదు. సో ఫేస్బుక్ యూజ్ చేయండి, యూట్యూబ్ యూజ్ చేయండి, సోషల్ మీడియా ఏసై కోసం మాత్రమే మీరు యూజ్ చేయండి. 11 years గా నేను ఏసై కోసమే యూజ్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ ఈవెన్ నేను కూడా ఫేస్బుక్ లోనే, యాక్చువల్ గా నా మ్యారేజ్ కూడా ఫేస్బుక్ లో అయింది, నేను కాదన్ను. సో ఫేస్బుక్ లో దేవుడు అలాగా నాకు, నా భర్తని నాకు ఫ్రెండ్షిప్ చేపించినాడు, అలాగా అతను ఇంటికి వచ్చాడు. సో జరిగింది, నేను కాదన్ను. బట్ ఫేస్బుక్ లో అదే గుడ్నెస్ ఉంటుంది, బ్యాడ్నెస్ ఉంటుంది. సో కాబట్టి గుడ్ పర్సన్స్ ఉన్నారు, బ్యాడ్ పీపుల్ ఉన్నారు. కాబట్టి ఏంటంటే నువ్వు తెలుసుకోవాలి. సో దేవుని చిత్తం ఎక్కడి నుంచైనా కావచ్చు, అది సోషల్ మీడియా నుంచి మ్యారేజ్ జరిగించవచ్చు, లేకపోతే ఎక్కడ మ్యారేజ్ మ్యాట్రిమోనీ నుంచి కావచ్చు, ఎలాగైనా జరిగిస్తారు. సో కాబట్టి ఏంటంటే వాళ్ళు రైటా రాంగ్, వాళ్ళు భక్తినులుగా ఉన్నారా లేకపోతే క్రీస్తును కలిగి ఉన్నారా అని తెలుసుకోవడము చాలా ముఖ్యమండి. సో నా భర్త గురించి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, మ్యారేజ్ కి బిఫోర్ యేసయ్య నాకు అతని గురించి చెప్పినప్పుడు ఎస్ అని అన్నప్పుడు నేను ప్రొసీడ్ అయినా అనమాట. సో ఈ మ్యారేజ్ విషయంలో కానీ, ఈ ప్రేమ విషయంలో కానీ, సో అలాగనమాట. సో యేసయ్య చిత్తాన్ని ఎరిగిన బిడ్డలుగా మనం ఉండాలి. సో కాబట్టి భక్తిహీనుల కోసం కూడా యేసయ్య వచ్చాడు. నువ్వెంత భక్తిహీనతలో ఉన్నా, నువ్వెంత భక్తి అంటే ఎట్లాగంటే డిసోబే స్పిరిట్ తోటి ఉన్నా, భక్తిహీనత కలిగి నువ్వు ఉన్నా, ఎలా ఉన్నా సరే నీ కోసమని యేసయ్య తన విలువైన రక్తాన్ని నీ కోసం, తన అమూల్యమైన రక్తాన్ని నీ కోసము కార్చాడండి. ఏం అవసరం ఉంది? తండ్రి అయిన యెహోవా దేవునికి తన కుమారుని ఈ లోకాన్ని పంపించే అవసరం లేదు. తాను రిక్తులుగా చేసుకొని తన మహిమను తగ్గించుకొని యేసయ్య శ్రీమంతుడగు దేవుడు. ఎవరండి మన యేసయ్య? శ్రీమంతుడగు దేవుడు. ఆ శ్రీమంతుడగు దేవుడు నీ కోసమని ఈ లోకానికి, మరి పేద కుటుంబంలో వారికి ఏంటంటే కన్యక గర్భవతి కుమారుని కనింది కదా. సో పేద కుటుంబంలో ఉన్న వారికి వడ్రంగి కుమారుడిగా మరి జన్మించడం మహా అద్భుతం. అలాంటి దేవుడి లోకంలో ఎక్కడున్నాడండి? అలాంటి రక్షకుడు ఎక్కడ ఉన్నాడండి? అలాంటి ప్రేమ కలిగిన యేసుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈ రోజు నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందాలి మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. సో కాబట్టి పాపిష్టులకు, పాపం చేసి పాపంలో ఉంటారు, భ్రష్టత్వంలో ఉంటారండి వీళ్ళు. పాపిష్టులు అంటే పాపిష్టి మాటలు మాట్లాడతారు, చెడు మాటలు మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు, అసహ్యమైన కార్యాలు మాట్లాడతారు. వీరందరి కోసం కూడా యేసయ్య ఈ లోకానికి వచ్చారంట. పాపిష్టి కొంతమందికి నోరు తెరిస్తే పాపిష్టి బూతులు వస్తాయి, పాపిష్టి మాటలు మాట్లాడతారు, చండాలమైన పవిత్రమైన క్రియలు చేస్తారు. అసలుకి మనము దయ్యాలు కూడా భయపడే క్రియలు చేస్తూ ఉంటారు. సో అట్లాంటి కార్యాలు చేసేవారు కూడా ఉన్నారు. సో ఆ పాపిష్టులైన వారి కోసం, నీచమైన వారి కోసం, దుర్మార్గులైన వారి కోసం, మాంత్రికులైన వారి కోసం, విగ్రహారాధన కలిగిన వారి కోసము, అభిచారం చేసే వారి కోసం, అంటే తాయెత్తులు కట్టుకునే వారి కోసం, ప్రతి ఒక్కరి కోసం, ఇంకా మూఢనమ్మకాలు నమ్మే వారి కోసం, జాతకాలు పిచ్చి ఉన్న వారి కోసం, చిలక జోష్యాలు నమ్మే వారి కోసం, వీరందరి కోసం కూడా, పాపులైన వారి కోసమే దిగి వచ్చిన దేవుడండి యేసయ్య. కాబట్టి పాపులైన వీరందరి కోసం కూడా యేసయ్య దిగి వచ్చారు. హల్లెలూయా. అలాగనే అపవిత్రులకును, ఏంటంటే అపవిత్రులైన వారి కోసం కూడా, అపవిత్రత నింపబడిన వాళ్ళు, నీ మాటలు అపవిత్రమైనవి, నీ చూపులు అపవిత్రమైనవి, నీ ఆలోచన అపవిత్రమైనవి, మన మనస్సు అంతా అపవిత్రమైంది, ఎప్పుడు చూసినా కూడా పాపంతో నింపబడిన ఆలోచనలు కలిగిన వారందరి కోసం కూడా యేసయ్య ఏంటండి దిగి వచ్చారండి. సో వీరందరి కోసము యేసయ్య వచ్చాడనమాట. ఈ ధర్మశాస్త్రం అనేది, ఈ ధర్మశాస్త్రపు విరోధకులు ఏంటంటే దేవుని చిత్తాన్ని, అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ
దేవుణ్ణి అంగీకరించకుండా బైబిల్కి అగెయినెస్ట్ అన్న వారి కోసం కూడా యేసయ్య వచ్చారు. వారందరి కోసం మనం ప్రార్థన చేయాలి. అవిధేయులకును అలానే మత దూషకులకును ఏంటంటే ఇంకా భక్తిహీనుల కోసం ప్రార్థన చేయాలి, పాపిస్తుల కోసం ప్రార్థన చేయాలి, అపవిత్రుల కోసం ప్రార్థన చేయాలి, మత దూషకులకును. మరేనే మత దూషణ అంటే మతాన్ని దూషించేవారు, అంటే క్రిస్టియానిటీ అంతా అబద్ధము మోసము అని మాట్లాడతారు కదండి, సాతాను పట్టి మాట్లాడతారు కదా, వారి అందరి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. వారి దగ్గర కూడా వెళ్లి మనము యేసయ్య సువార్త ప్రకటించే బిడ్డలుగా మనము ఉండాలన్నమాట. సో ఆ మత దూషకుల కోసం కూడా వచ్చాడు. ఈ లోకంలో యేసయ్యని ఎంతో దుఃఖ పెడుతున్న వారు ఉన్నారు, క్రిస్టియానిటీని అంటున్న వాళ్ళు ఉన్నారు, యేసయ్య బిడ్డలు ఎన్నో చిత్రహింసలు పెడుతున్న వారు ఉన్నారు. మరి అలాంటి వారందరి కోసం కూడా యేసయ్య ఈ లోకానికి వచ్చి ఉన్నారని మనం బాగా తెలుసు. మరి సౌలుని ఎలాగ పౌలుగా మార్చాడో తెలుసు. సౌలు గురించి మనందరికీ తెలుసు. అపోస్తులైన పౌలు గురించి మనం చూస్తే ఆయన మత దూషకుడు అయి ఉన్నాడండి. అంటే ఎలాగ ఉన్నాడంటే యెహోవాయే దేవుడు అని నమ్మినాడండి. యేసుక్రీస్తు నమ్మలేదు, యెహోవా దేవుడు అని నమ్మినాడు. కాబట్టి ఆ ధర్మశాస్త్రం ఆ లా ప్రకారమే ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తుని దైవ కుమారుడిగా అంగీకరించలేదు. కాబట్టి ఎవరైతే యేసయ్య బిడ్డలుగా ఉన్నారో, యేసయ్య శిష్యులుగా ఉన్నారో వారందరినీ కూడా చంపుకుంటూ వెళ్ళిపోయాడండి. ఎందుకంటే అతనికి ఏమైందండి పౌలు గారికి ఏమైందండి? ఆయన కళ్ళకి ఏం కలిగిందండి? గుడ్డితనం కలిగింది. ఈ యుగ సంబంధమైన దేవత అతని మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసింది. కాబట్టి తెలుసుకోలేకపోయినాడు. వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళిపోయాడు. మత దూషణ చేసినారని ఏంటండి అంటే యెహోవా దేవుడు కాదంటారా? మేము నమ్మింది మేము లా కాదంటారా? మేము మోషే ధర్మశాస్త్రాన్ని తప్పంటారా? మీరు యేసుక్రీస్తు దైవ కుమారుడు అంటారా అని తెలియక ఎన్నో పాపాలు ఎన్నో తప్పులు చేసి చిత్రహింసలు పెట్టాడు క్రిస్టియన్స్ అందరినీ. బట్ తర్వాత నిజం తెలుసుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట ఏదండి ఎంతో అద్భుత రీతిగా దమస్కు మార్గంలో యేసయ్యనే ఎదుర్కొని ఎన్కౌంటర్ అయ్యాడండి. యేసయ్యతోటి ఎన్కౌంటర్ అయ్యి యేసయ్యని ఎదుర్కొని యేసయ్య మహిమను చూసి అతని పాపాలన్నీ కూడా అప్పుడు ఒప్పుకొని వెంటనే రిపెంట్ అయినాడండి. ఎంత గొప్ప అద్భుతమైన ప్రేమ చూపించారండి యేసయ్య. మరి సౌలుగా ఉన్న వారిని పౌలుగా మార్చిన దేవుడు అండి. సో కాబట్టి అలాంటి వారి కోసం కూడా సో మనము ప్రార్థన చేయాలన్నమాట. సో వారి కోసం కూడా యేసయ్య వచ్చారు. పితృ హంతకులకును మాతృ హంతకులకును. సో తల్లిని తండ్రిని చంపేవారిగా ఉన్నారు. తల్లిని తండ్రిని నిజంగా చంపుతున్నారు. క్రైమ్ పెట్రోల్ సౌదాన్ ఇండియానే కాదు, రియల్గానే చంపుతున్న వాళ్ళు ఉన్నారు. తండ్రిని చంపేవారు ఉన్నారు, తల్లిని చంపే వాళ్ళు ఉన్నారు, ఆస్తి కోసం చంపేవారిగా ఉన్నారు. అలాగనే ఏదో ఇవ్వలేదని చెప్పేసి కూడా నిజంగానే చంపుతున్న వారు ఉన్నారు. కుమారుడు చంపుతున్నాడు, కూతుర్లు కూడా చంపుతున్నారండి. కొన్నిసార్లు జరుగుతున్నాయి, నిజంగా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, మన టీవీలో కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఇది సాతాను సామ్రాజ్యం కాబట్టి, ఈ లోకం ఏంటంటే అంత సాతాను సామ్రాజ్యం కాబట్టి తల్లిదండ్రుల్ని చంపే బిడ్డలకు కూడా ఉన్నారండి. సో వారి కోసం కూడా ఏంటండి ఆ వారిని రక్షించడానికి కూడా యేసయ్య ఈ లోకానికి వచ్చారండి. తెలుసుకోవాలి. ఈ రోజు నువ్వు చాలా మంది ఏంటంటే ఎంత భయంకరం అసలుకి మనం చాలా క్లియర్ గా మనం చూస్తున్నాం ఇక్కడ. పితృ హంతకులకును మాతృ హంతకులకును చూడండి. పితృ హంతకులు అంటే ఫాదర్ ని కిల్ చేసేవారు ఉంటారనే కదా ఇక్కడ. సో ఫాదర్ ని కిల్ చేసేవారు ఉన్నారు, మదర్ ని కిల్ చేసేవారు ఉన్నారు, మాటలతో కిల్ చేసేవారిగా ఉన్నారు, అలాగనే వాళ్ళ చేష్టలతోటి కిల్ చేసేవారిగా ఉన్నారు, నిజంగానే చంపేసేవారిగా కూడా ఉన్నారండి. పేరెంట్స్ ని కిల్ చేసి ఎంతో మంది మరి స్టేషన్స్ లలో అలాగనే ఎంతో మంది మరి జైళ్లలో ములుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వారి కోసం కూడా యేసయ్య వచ్చి ఉన్నాడండి. వారి కోసం కూడా యేసయ్య ప్రాణం పెట్టి ఉన్నారండి. సో వీళ్ళందరూ ఈ పాపులందరూ వీళ్ళందరూ కూడా పాపులే. సో వీరందరి కోసం యేసయ్య వచ్చి ఉన్నాడండి. సో కాబట్టి వీరందరి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. అలాగనే నరహంతకులకును వ్యభిచారకులకును మరి ఏదంటే నరహంతకులు మర్డరర్స్ కోసం కూడా యేసయ్య ఈ లోకానికి వచ్చారండి. మరణము ఇక్కడ ఈ లోకంలో ఎలా ఉంటుంది? మర్డర్ చేస్తే ఉరిశిక్ష విధించేశారు. కానీ అంత పెద్ద నరహంతకుడైనా సరే, అంత పెద్ద మర్డరర్ అయినా సరే, అంత పెద్ద సిన్నర్ అయినా సరే యేసయ్య యొద్దకి వచ్చి తండ్రి యేసయ్య నన్ను క్షమించుము, అయ్యా నేను పాపినయ్యా, అయ్యా నేను నరహంతకున్నయ్యా, అయ్యా నేను వ్యభిచారినయ్యా, అయ్యా నేను మోసగాన్నయ్యా, అయ్యా నేను దొంగతనం చేశానయ్యా, అయ్యా నేను ఐడిల్ వర్షిప్ చేశానయ్యా, అయ్యా నీకు విరుద్ధంగా అబద్ధం చెప్పాను, మోసం చేశాను, కుయుత్తులు దుర్మార్గత అంతా నిండి ఉన్నాయ్యా, దిక్కుమాలిన దుష్ట చార్జ్ చేశానయ్యా, అయ్యా తండ్రి నేను తండ్రి అక్రమ సంబంధాలు పెట్టుకున్నానయ్యా, అక్రమ సంబంధాలు మునిగిపోయినానయ్యా, ఆ హీరో కోసం ఈ హీరోయిన్ కోసం అని నేను చనిపోవడానికి సిద్ధపడ్డానయ్యా, ఇట్లా అనేకమైనవండి ఈ దానికి అడిక్ట్ అయిపోయినానయ్యా,
ఈ ప్రోనోగ్రఫీకి అడిక్ట్ అయిపోయినాను, ఈ సీరియల్స్ అడిక్ట్ అయిపోయాను, ఈ మూవీస్ అడిక్ట్ అయిపోయినాను, లేకపోతే ఈ లెస్బియన్ చార్ట్స్ అడిక్ట్ అయిపోయినాను, ఈ హోమోసెక్చువాలిటీకి అంటే బాయ్స్ సెక్స్ చేసుకుంటారు కంటే గే సెక్స్ వాటికి అడిక్ట్ అయిపోయినాను. ఏదైనా కావచ్చు, అది ఎంత పెద్ద పాపమైనా, నా తల్లిని నేను కొట్టాను, నా తండ్రిని నేను తిట్టాను, నా తల్లిని నా తండ్రిని నేను చంపడానికి కూడా వెనుకాడలేదు అని ఈ విధంగా ఏదైనా కావచ్చు, నువ్వు గట్టిగా మొరపెట్టి యేసయ్య దగ్గర నువ్వు మొరపెడితే తప్పకుండా యేసయ్య నీ మొర విని నిన్ను క్షమించడానికి సిద్ధం కలిగి ఉన్నారండి, సిద్ధ మనసు కలిగి ఉన్నారండి. యేసయ్యకి స్తోత్రం, హల్లెలూయా. ఈ పాపలందరి కోసమే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఈ రోజు నువ్వు ఎలాంటి పాపంలో ఉన్నా సరే, భయంకరమైన మాంత్రికుడుగా ఉన్నావేమో, భయంకరమైన వ్యభిచారుడుగా ఉన్నావేమో, భయంకరమైన నరహంతకుడుగా ఉన్నావేమో, ఎంత పెద్ద ఫ్యాషనిస్ట్ అయినా సరే మార్చగలిగిన గొప్ప దేవుడు అండి మన దేవుడు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో కాదు, పౌలు గారిని ఏ విధంగా మార్చేశారో అలాగా నీ జీవితాన్ని కూడా మార్చేస్తారండి. సో వీరందరి గురించి కూడా మనము ప్రార్థన చెయ్యాలి. అలాగనే అదే కాకుండా వీరందరి కోసం కూడా యేసయ్య వచ్చారని నువ్వు తెలుసుకొని వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. వారిని కించపరచొద్దు, వారిని దుఃఖ పెట్టొద్దు, వారి గురించి ప్రార్థన చేయి, వారికి వాక్య లేఖనాల ద్వారా నువ్వు బోధించు. నీ కుటుంబంలో అట్లాంటి వాళ్ళు ఉంటే వారి గురించి ప్రార్థన చేయి, వారిని ప్రార్థన ద్వారా నువ్వు మార్చుకో, వాక్యం ద్వారా వారితో నువ్వు మాట్లాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు నీ ద్వారా వారితో మాట్లాడి వారిలో ఉన్న దురాత్మలు వెళ్ళగొట్టి గొప్ప కార్యాలు జరిగిస్తారండి. అలాగని ఇంకా చూద్దామని వ్యభిచారం కోసం కూడా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. వ్యభిచారిని అమ్మ అన్నాడండి. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. వ్యభిచారినే అమ్మాని పిలిచాడండి. ఎంత అద్భుతమైన మాట. ఎవరైనా పిలుస్తారా వ్యభిచారిని అమ్మాని? కానీ యేసయ్య అమ్మాని పిలిచాడు. ఇంకా తిరిగి మళ్ళీ పాపం చేయొద్దు అని హెచ్చరించారండి. కాబట్టి వ్యభిచారిని అమ్మాని పిలిచిన కరుణా సంపన్నుడైన మన యేసయ్యని మనం ఆరాధిస్తున్నాము. ఈ లోకంలో దుష్ట రక్షణ శిక్ష రక్షణ చేయడానికి యేసయ్య రాలేదు, కానీ దుర్మార్గులైన వారి కోసం, వ్యభిచారుల కోసము ప్రాణం పెట్టుటకే యేసయ్య 2000 years బ్యాక్ ఈ లోకానికి వచ్చారు. అలాగని ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు, అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న యేసయ్యని మనం ఆరాధిస్తూ ఉన్నాం. సార్, వ్యభిచారిన అమ్మాని పిలిచిన దేవుడు, అలాంటి దేవుడు ఎక్కడ ఉంటాడండి? ఈ లోకంలో ఎక్కడ ఉండడు. సో కాబట్టి అలాంటి యేసయ్యని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి వ్యభిచారుల కోసం కూడా నువ్వు ప్రార్థన చేయాలి. రెడ్ లైట్ లో ఉన్న వారి కోసము నువ్వు ప్రార్థన చేయాలి. వ్యభిచార బంధకాలలో అదొక సాతానేనండి. వ్యభిచారం చేపించేది ఒక సాతానే, తెలుసుకోవాలి. నరహంతకులు మర్డర్స్ చేపించేది ఒక సాతానే. పితృ నరహంతకులు, మాతృహంతకులు ఉంది కదా. సో మర్డర్స్ చేపించేది, తల్లిని తండ్రిని చంపించేది సాతానే. అవిధేయతకు చూపించేది కూడా సాతానే. అన్ని వీటికనేది కాన సాతానేనండి. నువ్వు చెయ్యవు, నువ్వు మంచి వ్యక్తివే, కానీ నీలో ఉన్న సాతాను క్రియలు, సాతాను నీలో తాండవిస్తూ ఉంటాడు. వాడు నీ హృదయంలో కూర్చొని ఉంటాడు, కాబట్టి సింహాసనం వేసుకొని వాడివన్నీ చేపిస్తూ ఉంటాడు. నేను ఒక చోట విన్నాను, నేను బైబిల్ కాలేజ్ లో ఉన్నప్పుడు, స్మోకింగ్ చేసేది వాళ్ళు కాదంట, వారిలో ఉన్న దురాత్మ అంట. సో అట్లా లెక్చరర్స్ చెప్పారు. డ్రింకింగ్ చేసేది వాళ్ళు కాదు, వారిలో ఉన్న దయ్యం అంట. సో ఆ దయ్యాన్ని నువ్వు వెళ్ళగొట్టాలి. మనుషులందరూ మంచోళ్లే. ఆ దయ్యాలను నువ్వు వెళ్ళగొట్టినప్పుడు అప్పుడు నీ జీవితం మారిపోతుంది. నువ్వు వెళ్ళగొట్టే అధికారాన్ని నువ్వు పొందుకోవాలి అంటే ముందు నీవు రక్షణలోనికి రావాలి, రిపెంటెన్స్ హార్ట్ లోకి నువ్వు రావాలన్నమాట. వచ్చినప్పుడు నీ జీవితము బాగైపోతుందండి. సో ఇంకోటి చూద్దాము, పురుష సంయోగులకు కోసము అంటే పురుష సంయోగులు అంటే గే సెక్స్ అంటే బాయ్స్ అది అపవిత్రమైన సాతాను కార్యం. లెస్బియన్స్ లాగానే బాయ్స్ సెక్చువల్ గా అంటే ఒకటైతారంట. అది ఎంత సాతాను క్రియలు కదా, ఎంత చండాలంగా ఉంది వినడానికి. సో ఈ సాతాను క్రియలు జరిగిచ్చే ఇలాంటి బ్రదర్స్ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. అలాంటి సిస్టర్స్ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. వారి కోసం కూడా యేసయ్య వచ్చాడు. సో అట్లాంటి గేస్ ఎంతమంది అయితే ఇక్కడ లైవ్ స్ట్రీమింగ్ లో ఉన్నారో నాకు తెలియదు. అట్లాంటి సిన్నర్స్ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు. ఈ రోజు నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్యా, అయ్యా తండ్రి, నేను పాపం చేశాను, అయ్యా నేను హోమోసెక్చువల్ కి గురయ్యాను, అయ్యా నేను బాయ్స్ తోటి సెక్స్ చేశాను, బాయ్ అయి ఉండి నేను పాపం చేశాను, నేను 0.5 గా ప్రవర్తించాను అని నువ్వు అడిగి కేకలేసి యేసయ్య దగ్గర నువ్వు మొరపెట్టి కన్నీటితో పశ్చాత్తాప హృదయంతో యేసయ్య యొద్దకి వచ్చి మోకాలుండి ప్రార్థన చేస్తే అంత భయంకరమైన పాపమైనా సరే నిన్ను యేసయ్య క్షమిస్తారండి. ఈ రోజు నీ జీవితాన్ని మారుస్తారండి. సో ఎందుకంటే ఇవన్నీ కూడా సాతాను క్రియలే. వారుగా చెయ్యరు. చాలా మంది తల పొగురు ఎక్కి పొగురుతోటి యేసయ్య వాక్యానికి అగైనెస్ట్ గా వెళ్ళిపోతూ కూడా ఇలాంటి కార్యాలు చేస్తారనమాట. సో వారి కోసం కూడా యేసయ్య వచ్చాడు. మనుష్య చోరులకును, ఓకే, అబద్ధికులకును, ఏదంటే మనుష్య చోరులకును అంటే మనుషులని ఏంటంటే మనుషుల జీవితాలతో ఆడుకునేటోళ్ళు, అంటే మనసులతోటి ఆడుకొని మనుషులను ఏంటంటే మోసం చేసే వారి కోసం కూడా యేసయ్య వచ్చాడనమాట. సో మోసపూరితమైన ఆత్మ కలిగిన వారు కూడా అనేక మంది లోకంలో ఉన్నారు. సో వారి కోసం కూడా యేసయ్య వచ్చి ఉన్నాడు. అబద్ధికుల కోసం కూడా యేసయ్య వచ్చి ఉన్నారండి. అబద్ధం నోరు తెలిసి అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అబద్ధికుడు ఎవరండి? హూ ఇస్ ద లయర్? నువ్వా నేనా? కాదు. ఎవరండి? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ద లైస్? ఎవరండి? అబద్ధాలకు జనకుడు ఎవరండి?
ఎస్ సాటన్ రాశారు కదా మీరే. సో లూసిఫర్ వాడు నీలో ఉంటాడు కాబట్టి ప్రతి మాటకి అబద్ధము, ఏదో ఒక విషయానికి తప్పించుకోవాలని వెంటనే అబద్ధం చెప్పేస్తారు. 1 minute 2 minutes కూడా ఆగదు, ఏదో ఒకటి అబద్ధం చెప్పేసి ఆ సిచ్యువేషన్ నుంచి నువ్వు ఎస్కేప్ అయిపోతున్నావు. కానీ పరలోక రాజ్యం పోగొట్టుకుంటున్నావని నువ్వు గ్రహించాలి ప్రియ బిడ్డ. సో ఈ రోజు నిన్ను నువ్వు ఎగ్జామిన్ చేసుకోవాలి. సో అలాగనే ఇంకా దేనికోసం, అప్రమాణికుల కోసం అంటే ఏంటంటే రాంగ్ ప్రామిసెస్ చేస్తారు. అంటే బైబిల్ మీద ప్రామిస్ చేసి మళ్ళీ పాపం చేస్తారు. అంటే సపోజ్ బైబిల్ మీద ప్రామిస్ చేసి ఇంకా అబద్ధం చెప్పను అని అంటారు, మళ్ళీ అబద్ధాలు చెప్తారు. నేను ఇంకా డ్రింకింగ్ చేయను అని మళ్ళీ డ్రింకింగ్ చేస్తారు. నేను ఇంకా స్మోకింగ్ చేయను అని మళ్ళీ చేస్తారు. నేను ఇంకా హోమోసెక్చువాలిటీ చేయను అంటే బాయ్స్ తోటి సెక్స్ చేయను అని చెప్పి మళ్ళీ చేస్తారు. వ్యభిచారం చేయను, అడల్టరీ చేయను అని మళ్ళీ చేస్తారు. అట్లా అన్నమాట. సో అప్రమాణం చేసే వారి కోసం కూడా యేసయ్య వచ్చి ఉన్నాడు. హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉన్న ఎడల అట్టి వారిని నియమింపడును గాని నీతిమంతుని నియమింపబడలేదని ఎవరైనా ఎరిగి ధర్మశాస్త్ర కూలంగా దాన్ని ఉపయోగించిన ధర్మశాస్త్రం మేలైందని మనం ఎరుగుదాం. సో వీరందరి కోసము యేసయ్య వచ్చి ఉన్నాడండి. ఏదంటే అప్రమాణుల కోసం కూడా యేసయ్య, అంటే రాంగ్ ప్రామిసెస్ చేసే వారి కోసం కూడా శ్రీమంతుడైన యేసయ్య దిగి వచ్చినట్టు మన ఇక్కడ వాక్య లేఖనం క్లియర్ గా ఉంది. సో అందరం పాపులమే, ఎవరు కూడా నీతిమంతులు లేరు. ఒక్కడు నీతిమంతుడు లేడు. ఈ లోకంలో ఒక నీతిమంతుని చూపిస్తారా మీరు? చూపించలేరు. అందరూ పాపులే. అందరూ పాపం చేసి దేవుడిచ్చే శిక్షని పొందుకోవాలి. కానీ యేసయ్యనే మనకు ఏం చేశారంటే మన కోసం తన విలువైన ప్రాణాన్ని పెట్టారండి. ఎందుకు? నీకు నాకు రావాల్సిన శిక్షని యేసయ్యనే పొంది మనకు పాప విడుదల చేశారు. పాప శాపం నుంచి మనకు సంపూర్ణమైన విడుదల కలిగించారు. హల్లెలూయా. సో వీరందరి కోసం, అప్రమాణుల కోసము, అబద్ధకుల కోసం, వీరందరి కోసం కూడా యేసయ్య మరి వచ్చి ఉన్నారండి. హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉన్నాడు. ఇంకేంటంటే ఇంకా ఏదంటే హితబోధలు చేసి అంటే తప్పుడు రాంగ్ ప్రాఫిట్స్ గా అబద్ధ బోధకులుగా కూడా కొంతమంది ఉంటారు కదా. సో వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. సో సంఘంలో అబద్ధ బోధకులు ఎక్కువ అయిపోతున్నారు. ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా బైబిల్ ని వక్రీకరించి చెప్పే వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని ఎదుకతాలి చేసేవారు ఉన్నారు. ఆత్మదేవుడు లేడని, అద్భుతాలు లేవని, 9 gifts లేవని, ప్రవచనాలు ప్రొఫెసీ లేవని చెప్పేవారుగా ఉన్నారు. సో వీరందరి కోసం మనం ప్రార్థన చేయాలి. వీరందరి కోసం మనం ఏంటండి దేవుని దగ్గర మనము పోరాడాలి. యేసయ్య గురించి మనం అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా మనం తెలపాలి. సో చాలా మంది సేవకులు మనం చూస్తూ ఉంటాము, జైళ్లలో వెళ్లి సేవలు చేస్తూ ఉంటారు. జైలు దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న ఖైదీల ప్రిజనర్స్ కి వెళ్లి యేసయ్య సువార్త చెప్తూ ఉంటారు. హాస్పిటల్స్ కి వెళ్లి వారికి యేసయ్య సువార్త చెప్తూ ఉంటారు. అలాగా మనం కూడా చెప్పాలండి. రెడ్ లైట్ ఏరియాకి వెళ్లి కూడా యేసయ్య సువార్తను అక్కడ ప్రకటించాలండి. యేసయ్య అవకాశం ఇస్తే. సో భూ దిగంతుల వరకు వెళ్లి మనం యేసయ్య సువార్తను ప్రకటించాలి. హోమోసెక్చువాలిటీ బాయ్స్ ఉంటారు కదా. సో వాళ్ళకి కూడా మనం వెళ్లి యేసయ్య సువార్త ప్రకటించాలి. అడల్టరీతో ఉన్న వాళ్ళు వ్యభిచారుల కోసం దగ్గరికి వెళ్లి ప్రకటించాలి. ఇంకా అనేక మంది ఈ లోకంలో ఎంతమంది అయితే పాపులు ఉన్నారు, ఎంతమంది, చాలా మంది ఉన్నారు. నరకంలోకి రోజుకి ఎంతమంది పడిపోతున్నారు? మిలియన్స్, ట్రిలియన్స్ లో పడిపోతున్నారు. సో వారందరినీ కూడా మనము రక్షించే బాధ్యత మనకి ఉందండి. సో అది నువ్వు తెలుసుకొని ఈ రోజు వాక్యానికి నువ్వు లోబడి పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు లోబడాలండి. సో యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడని నువ్వు తెలుసుకున్నావు, ఎవరి కోసం వచ్చాడని కూడా మనం తెలుసుకున్నాం. సో కాబట్టి అలాంటి వాళ్ళని చూసినప్పుడు వారు నువ్వు వ్యభిచారి అంటే ఎవరికైనా కోపం వస్తుంది. దొంగ అంటే ఎవరికైనా కోపం వస్తుంది. ఓకే. సో హోమో 0.5 అంటే ఎవరికైనా కోపం వస్తుంది. నువ్వు ఈ చాటింగ్స్ చేస్తున్నావు, నువ్వు పాపివి అంటే ఈ దొంగ అంటే ఎవరికైనా కోపం వస్తుంది. సో కాబట్టి వాళ్ళని ప్రేమతోటే మార్చుకోండి. వారిలో ఉన్న దయ్యాలు వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేయండి. అది నీ వల్ల అయితే అది కాదు అని నువ్వు అనుకోకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా దయాన్ని వెళ్ళగొట్టే అధికారం ఉంది. ఎలా వెళ్ళగొడతావంటే యేసయ్య నీలోనికి వచ్చి ప్రార్థన జీవితం నువ్వు కలిగినప్పుడు, మోకాల ప్రార్థన నువ్వు చేసినప్పుడు, అప్పుడు వారిలో ఉన్న దయ్యాలు వెళ్ళిపోయినప్పుడు రియాలిటీ పర్సన్ బయటికి వస్తారు. అప్పుడు వారు నిజంగా క్రీస్తులోనికి వస్తారు. సో కాబట్టి ఈ రోజు నువ్వు వాక్య లేఖనాలు విన్నావు. సో ఈ రోజు క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడని నువ్వు చూసావు. కాబట్టి తద్వారా ఈ రోజు వీరందరి కోసం మనం ప్రార్థన చేద్దామండి. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం యేసయ్యా తండ్రి, నైనా తండ్రి, వాక్యం ద్వారా తండ్రి మాతో మీరు మాట్లాడేందుకే నీకే స్తోత్రం. అయ్యా తండ్రి, నైనా తండ్రి, అవిధేయులైన వారి కోసము, వ్యభిచారుల కోసము, నరహంతకుల కోసము, అయ్యా తండ్రి, పితృహంతకుల కోసము, మాతృహంతకుల కోసము, మత దూషకుల కోసము, అబద్ధికుల కోసము, వ్యభిచారుల కోసము, అయ్యా తండ్రి, నైనా తండ్రి, మరి
తండ్రి నైనా తండ్రి పురుష యోగ సంయోగుల కోసము, అంటే బాయ్స్ వారి సెక్స్ చేసే వారి కోసం, ప్రతి ఒక్కరి కోసం తండ్రి నైనా తండ్రి, అవినీతుల పరుల కోసము, ఆయా మూర్ఖుల కోసము, అబద్ధికుల కోసము, ఆయా వీరందరి కోసం తండ్రి ఈ లోకానికి మీరు వచ్చి ఉన్నారు తండ్రి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అయ్యా, ఎంత దయగలిగిన దేవుడు తండ్రి. నేను ఏ పాపి నశించడం నీకు ఇష్టం లేక నీ రాకడనే ఆలస్యం చేసిన కృపామయుడా నీకే వందనాలు, దయామయుడా తండ్రి నీకే వందనాలు. నీ ప్రేమని తెలుసుకోలేక వ్యర్థమైన ఈ లోకంలో అయ్యా మునిగిపోతూ పాపేచ్చలకి లొంగిపోతూ సోషల్ మీడియా ద్వారా పతనం అయిపోతున్న వారు, అయ్యా తండ్రి నేను తన కాలేజెస్ లో పతనం అయిపోతున్న వారు, స్కూల్స్ లైఫ్ లో పతనం అయిపోతున్న వారు, అయ్యా యంగ్ లైఫ్ ని డిస్ట్రాయ్ చేసుకుంటున్న వారు తండ్రి నేను మీరు పట్టుకోండి తండ్రి. యవ్వనంలో తండ్రి నరుడు నీ కార్యమోయట శ్రేష్టమని నీ వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి ప్రతి బిడ్డ నీ ఎద్దకి వచ్చి మోకాలు ఉండి వారి తండ్రి వారి పాపాలను ఎదుటి ఒప్పుకొని అయ్యా తన రిపెంటెన్స్ హార్ట్ తో తండ్రి నేను బయటికి వెళ్ళుటకు సహాయం చేయండి తండ్రి. నేను విత్తబర్త నీ వాక్యం హృదయంలో ఫలింప చేయండి తండ్రి. నీ పాపల కోసమే వచ్చినో తన నీతిమంతుల కోసం మీరు రాలేదు తండ్రి. ప్రతి బిడ్డ అది తెలుసుకొని తండ్రి నేను దుష్టరక్షణ శిక్ష రక్షణ చేయడానికి మీరు రాలేదు కానీ తండ్రి నేను తండ్రి పాపులైన మమ్మల్ని రక్షించుటకు నిన్ను నీవుగానే తండ్రి నేను బలియాగం అయిపోయినావు తండ్రి. ఆ సిలువలో నీ బంగారు పాదం వందనా చెల్లించుకుంటున్నాను తండ్రి. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డని క్రిస్మస్ ఆనందంతో నింపండి. క్రీస్తు నిజంగా పుట్టినప్పుడే నిజమైన క్రిస్టమస్ అని వాళ్ళు తెలుసుకొని వారి జీవితాన్ని రోజు తండ్రి వారు తండ్రి మీకు సమర్పించుకొని మీకోసం జీవించే బిడ్డలుగా ఈ బిడ్డల్ని సిద్ధపరచమని వేడుకుంచు. నీ రాకడ ఆలస్యం అయితే తండ్రి రేపు వాక్య లేఖనాలతో మీరు మాతో మళ్ళీ మాట్లాడమని వేడుకుంచు. నన్ను దక్షిణం హెచ్చిస్తూ ఏసునాన్ని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మీకు కుటుంబాలకు తోడై ఉండును గాక. ఆమేన్.